అందరికీ హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో ఒక కుర్మా రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. పిల్లలకి ఎప్పుడు ఒకటే సేమ్ కర్రీ చేస్తుంటే కనుక బోర్ వచ్చేస్తుంది కదా, సరిగా తినరు. సో అందుకని నేను కాస్త డిఫరెంట్గా ఇలా ట్రై చేశానండి. మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. అన్నంలోకైనా చపాతీలోకైనా కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూశాక మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. మీడియం సైజులో ఉండే ఒక క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి నేనైతే ఇక్కడ. ఈ క్యాలీఫ్లవర్ని కొంచెం పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజ్ కంటే కొంచెం పెద్ద సైజులో ముక్కల కింద కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ 1/2 kg దాకా క్యాలీఫ్లవర్ని తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ మీద బౌల్ పెట్టుకొని అందులోకి వాటర్ తీసేసుకొని ఇందులోకి కాస్త ఉప్పు, కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. వాటర్లో ఇవి బాయిల్ అవ్వాల్సిన పని లేదండి. వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉంచితే సరిపోతుంది. జస్ట్ 1 to 2 minutes పాటు ఉంచితే సరిపోతుందన్నమాట. ఇలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక మసాలాను ప్రిపేర్ చేసేసుకుందాము. మసాలా కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ దాకా ధనియాలు తీసుకోవాలి, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇందులోకే 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 7 లేదా 8 వెల్లుల్లిపాయలు, ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయలని కూడా వేసేసుకొని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. అలాగే మరొక మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజ్ టమాటోలని పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని దానిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పెరుగును కూడా వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇక్కడ చూసారా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ కుర్మా తయారు చేయడానికి స్టవ్ పైన ఒక బౌల్ని పెట్టేసుకుందాము. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. ఇక్కడ ఉల్లిపాయ ఎంత వేగితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుందండి. ఇలా ఉల్లిపాయ చక్కగా వేగి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి పచ్చి బఠానీని వేసేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ అయినా పర్లేదు, ఫ్రెష్ బఠానీ అయినా వేసుకోవచ్చు. ఈ బఠానీ మగ్గేంత వరకు కాస్త రోస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ముందుగా వేసుకున్నాం కదా టమాటా ప్యూరీని, దాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం. కారాన్ని మీ రుచికి తగినట్టు యాడ్ చేసేసుకోవాలి. 1 లేదా 1.5 కారం పడుతుందండి. ఇప్పుడు అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టి టమాటాలంతా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి. ఈ టమాటా గుజ్జులోంచి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలన్నమాట. సో చక్కగా వేగాలి. అంతవరకు కూడా మూత పెట్టుకుంటూ మధ్యలో కదుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం తీసుకున్న కాలీఫ్లవర్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక బంగాళదుంపని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు పోసుకోవాలి. దాదాపుగా 1 కప్పు దాకా వాటర్ వేసేసుకోవచ్చు. వాటర్ వేసాక ఒకసారి అంతా కలిపేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాల దాకా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత ఆయిల్ ఇలా పైకి తేలుతుంది. గ్రేవీ కొంచెం చిక్కబడుతుందన్నమాట. ఈ స్టేజ్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసేసుకోవాలి. అలాగే ఒక 2 పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చుకొని వేసేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఆ తర్వాత దించే ముందుగా 1 టీ స్పూన్ దాకా క్రష్ చేసిన కస్తూరి మేతి, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. అంతా ఒకసారి కలిపేసి స్టవ్ ఆపి పక్కకు దించేసేయచ్చు. అంతే, చాలా టేస్టీగా అరోమాటిక్గా గోబీ ఆలు కుర్మా రెడీ అయిపోతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. లంచ్లోకైనా డిన్నర్లోకైనా గోబీతో ఆలు కాంబినేషన్ కర్రీ, గ్రేవీ కర్రీ ఏదైనా చేయాలి అంటే ఇది ట్రై చేయొచ్చు. మరి ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.